ఎన్నికలైన ఆ ఎన్నికల నంబడి సర్వనాశనమైంది. ఒకప్పుడు ఉన్న పులిలాగా బతికిన కార్మికులు ఇవాళ పిల్లిలాగా బతుకున్నారు. 60 బాయిలుండే 20 బాయిలని ఎవ్వరు కూడా మాట్లాడే పొజిషన్ లేరు. కాంట్రాక్టర్లతోటి కమిషన్లకు కక్కుర్తిపడి వాళ్ళు వేసే పైసలకు ఆశపడి బొగ్గుబాయిలన్నీ నాశనం చేసిన ఉద్యోగాలని పోయినాయి. పాత వీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలి, పోరాటం ద్వారానే వస్తుంది, లాబింగ్ ద్వారా రాదు అన్నది నగ్న సత్యం. ఇక బీఆర్ఎస్ ఊహించినట్లుగా కవిత పొలిటికల్ గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారా? హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె నియామకం కావటంలో రహస్యం ఏంటి? కవిత వేరే కుంపటి పెట్టినట్టేనా? టీబీజీపీకేఎస్ బయటకు పంపిన తర్వాత కవిత హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కావటంలో పొలిటికల్ సీక్రెట్ ఏంటి? బీఆర్ఎస్ తో కవిత కట్టిఫైనట్లేనా అన్న చర్చ అయితే సాగుతుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది, ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యు శ్రీకాంత్. బ్రాహ్మణి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్ఎంఎస్ హింద్ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి రియాజ్ అహ్మద్ చేసినటువంటి ప్రపోజల్ కి ఏకగ్రీవంగా సభ్యులందరూ కూడా కవితని ఎన్నుకున్నారు. టీబీజీకేఎస్ లో దరిదాపు 10 సంవత్సరాలకు పైగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి కవిత ఈ మధ్య కాలంలో కవితను తప్పించి ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి అంటే అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి కవిత అమెరికా నుంచి ఆ లేఖ ఏదైతే లీక్ అయిందో ఆ లేఖ లీక్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీబీజీకేఎస్ అధ్యక్షురాలుగా తనను తప్పించడం రాజకీయ కుట్రకోణంతో పాటు ఒక పార్టీ కార్యాలయంలో ఎట్లా రిక్రూట్ చేస్తారు యూనియన్ ఆఫీస్ సంబంధించి, సో ఇది కార్మికుల చట్టాలను ఉల్లంఘించడం, కార్మికుల హక్కులను ఉల్లంఘించడం, తనను తొలగించడం అంటూ కూడా సంచలన కామెంట్స్ చేసిన కొద్ది రోజులకే కవిత హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం ఇక కొత్త కుంపటి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి అంటే టీబీజీకేఎస్ కి అపోజిట్ గా కొత్త సంస్థ పుట్టుకొచ్చింది, కొత్త ఆర్గనైజేషన్, కొత్త యూనియన్ పుట్టుకొచ్చింది. దాన్ని ఇంకా బలపరుస్తూ ముందుకు పోతాం. కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతా వేస్తున్నటువంటి కవిత అడుగులు పక్కాగా రాజకీయ అడుగులు కనిపిస్తున్నాయి. సో సింగరేణి సంస్థతో మొదలైనటువంటి కవిత ప్రయాణం ఒక పార్టీ వరకు వెళ్లేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో దానికి సంబంధించి అంటే ఈ రోజే కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ రావడం, నిన్న ఆమెను ఏకగ్రీవంగా హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం, ఇదంతా కూడా కవిత రాబోయేటువంటి కాలంలో పడేటువంటి అడుగులు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక ఆల్టర్నేట్ పార్టీ పుట్టుకురాబోతోందా తెలంగాణలో? ఇప్పటికే కవిత బీసీ జెండా ఎత్తుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే దాన్ని స్వాగతించింది. బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఒకలా ఉంది, కవిత వర్షన్ ఒకలా ఉంది. 4 రోజులకు అందరూ నా దారిలోకి వస్తారు, బీఆర్ఎస్ పార్టీ కూడా నా దారిలోకి వస్తారంటూ కూడా కవిత ఇదివరకే ఒక సంచలన కామెంట్ చేసింది. సో ఆ విషయంలో ఇటు బీసీల అంశాన్ని, ఇటు సింగరేణి కార్మికుల అంశాన్ని, పొద్దున ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాడడానికి ఒక పక్క ప్రణాళిక రచించుకునే స్పష్టంగా కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా కవిత అడుగులు పడుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ అంశం తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీకి అంటే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దూరమైనటువంటి సంకేతాలు దీంట్లో కనిపిస్తున్నాయా? ఇక బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి రోజులు వచ్చాయా అన్నది ప్రధానంగా ఒక చర్చ ఈ రోజు బలంగా వినిపిస్తోంది. సో ఈరోజు సాయంత్రం కూడా కవిత ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు చూడాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నేను అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతూ అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించారు. సో అటు డిఫెండ్ చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో. ఇప్పుడు ఈ రోజు కవిత గనక ప్రెస్ మీట్ లో ఏ అంశాలు మాట్లాడతారు? సో ఇటు 2 వైపుల నుంచి కూడా డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి అఫ్కోర్స్ ప్రతిపక్షం పోయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే కనిపించట్లేదు. వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్ఎంఎస్ లక్ష్యం ఏమై ఉండొచ్చు? కవిత టార్గెట్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, తెలంగాణలోనైతే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు ఈ యొక్క హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలను చేపట్టేందుకు కవిత అడుగులు వేయడాన్ని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైతే సింగరేణిలో గౌరవ అధ్యక్ష హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి సంబంధించి గౌరవ అధ్యక్షుడిగా ఇన్ని రోజులు దివంగత నాయని నరసింహారెడ్డి మాత్రమే ఉండేది. అతని తర్వాత 2వ స్థానంలో
ఆ కల్వకుంట్ల కవితను హెచ్ఎంఎస్ కార్మిక సంఘ నాయకులంతా కూడా ఏకగ్రీవంగా ఆమెను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. అంటే దీనికి సంబంధించి ముందస్తుగా ఖచ్చితంగా కసరత్తు జరిగిన తర్వాతే ఇది అనౌన్స్మెంట్ జరిగిందనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అడుగులు మొత్తం కూడా కార్మిక సంఘాలను బేస్ చేసుకొని ఒక రాజకీయ పంతాతో ముందుకు వెళ్ళాలి, స్వయం పంతాతో ముందుకు వెళ్ళాలని అయితే కవిత అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో అనేక కార్యక్రమాల నిర్వహణతో పాటు గతంలో ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసమే ఈ జాగృతి పుట్టిందని ఆ రోజు చెప్పినప్పటికీ కూడా మెల్లమెల్లగా గత 6 నెలలుగా కనిపిస్తున్న ఆ విషయాలపైన మాత్రము అటు తన స్వయంగా తన తండ్రి దగ్గర దయ్యాల లాంటి వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా తన తండ్రికి రాసిన లేఖలను బహిర్గతం చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా కొంతమంది కావాలని కుట్రపూరితంగా చేశారని మాత్రము ఆమె ఆరోపణలు చేయడమే కాకుండా ఇప్పటికే అనేక విషయాలలో బీఆర్ఎస్ పార్టీని బహిరంగంగానే వ్యతిరేకిస్తుంది. అనేక అంశాల పైన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఇష్యూల పైన కూడా ఆమె ఖండించే సందర్భాల్లో కావచ్చు, ఆమె స్పందించే విషయాలలో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుండడమే కాకుండా అటు ఆ మహిళా బిల్లు పైన కావచ్చు, ఇటు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆ దీక్ష సందర్భంగా దీక్ష చేయడం కావచ్చు, అనేక విషయాలలో కొంత రాజకీయంగా చురుకుదనంగా ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అడుగులన్నీ కూడా ఆమె నూతన రాజకీయ పార్టీ కోసమే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత 10 రోజుల క్రితము ఏదైతే అమెరికా పర్యటన కోసమో తన కుమారుడిని ఆశీర్వాదం కోసం కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన సందర్భంగా అక్కడ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకకపోవడము, ఆమె నేరుగా తన కుమారుడిని అక్కడ అడ్మిషన్ చేసుకొని తిరిగి వచ్చింది. ఈ లోపలనే ఇక్కడ హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ప్రకటించడం, ఇవన్నీ అయితే నూతన రాజకీయ పార్టీకి అడుగులు పడినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సింగరేణి ఒక్క నిమిషం ప్రశాంత్, వెల్కమ్ బ్యాక్ టు. మనతో పాటు అంటే నిన్న జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో శ్రీరాంపూర్ లో జరిగినటువంటి ఈ హెచ్ఎంఎస్ సభ, హిందూ మజ్దూర్ సభ, ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా కవితను ఎన్నుకున్నారు. సో అందులో జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ గారు ఆ పేరును ప్రతిపాదించారు, అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతానికి రియాజ్ అహ్మద్ గారు మనతో పాటు ఉన్నారు. రియాజ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఏంటి అంటే మీ టార్గెట్ ఏంటి, మీ వ్యూహాలు ఏంటి, హెచ్ఎంఎస్ ఏం చేయబోతోంది? సో కవిత ఎన్నిక తర్వాత చాలా రాజకీయమైనటువంటి మార్పులు జరగబోతున్నాయని ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సో హెచ్ఎంఎస్ లక్ష్యం ఏంటి? టీబీజీకేఎస్ కాదని హెచ్ఎంఎస్ ఏం చేయబోతోంది? టీజీబీకేఎస్ అన్నది ప్రాంతీయ కార్మిక సంఘం, హెచ్ఎంఎస్ నేషనల్ కార్మిక సంఘం. హెచ్ఎంఎస్ నేషనల్ కార్మిక సంఘంలో సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఇది అనుబంధ హెచ్ఎంఎస్ సంఘం. దీనికి గౌరవ అధ్యక్షురాలిగా మేము ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు సింగరేణిలో కానీ ఎక్కడ లేరు. ట్రేడ్ యూనియన్ లా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ లో ఇప్పుడు వారు అడుగు పెట్టారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ సంఘంలో ఉన్నారు. సింగరేణిలో ఆమె ఉన్నప్పుడు ఆమె చేసిన పనులు కొన్ని బ్రహ్మాండంగా సింగరేణికి రక్షించే విధంగా ఉండే. ప్రైవేటీకరణ విషయంలో, బ్లాక్ల విషయంలో వచ్చినప్పుడు మేమందరం కలిసి ఫైట్ చేసినప్పుడు ఆమె ఒక్కరే ప్రైవేటీకరణ వద్దు, బ్లాక్ లో అలాట్ చేయాలి సింగరేణికే. ఇక్కడ గుజరాత్ లో కదా గుజరాత్ మినరల్ కార్పొరేషన్ కి ఏ విధంగా అయితే గుజరాత్ రాష్ట్రంలో మినరల్స్ అన్ని ఉన్నాయో దానికి అప్పచెప్పారు. సింగరేణి సంస్థ అన్నది ఇండిపెండెంట్ సంస్థ, ప్రభుత్వ సంస్థ కాదు. ఇది ప్రభుత్వము ఠేకేదార్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఠేకేదార్ ప్రభుత్వం, కేంద్రము వాటా రాష్ట్రం కంటే ఎక్కువ ఉన్నది. అయినా కూడా ఠేకేదారు ఉన్నారు కాబట్టి వీళ్ళతో కొన్ని పనులు ఉంటాయి. బ్లాక్ లో సింగరేణికి అలాట్ చేస్తే సింగరేణి బతుకుతుంది. సింగరేణి ఇవాళ మూసుకుపోయే ప్రమాదం ఉంది. సింగరేణిలో ఉన్న భూకడుపులో ఉన్న బొగ్గును తీయకుండా బయటకు ఎక్కడెక్కడికో పోయి తీస్తామని ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఏం లేదు. సింగరేణిలో 150,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. 150,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయలు టాక్సెస్ పూర్వకంగా వస్తుంది. కేంద్రానికి పోతే, రాష్ట్రానికి పోతాయి. మన సింగరేణి కంపెనీకి ఒక పైసా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. సింగరేణి కార్మికుల కష్టార్జితమే వాళ్ళకి ఇస్తున్నాం. కనుక సింగరేణికి రక్షించుకోవాలంటే జాతీయ లెవెల్లో కవిత గారి లాంటి నాయకురాలు మనకు అవసరం ఉందని మా జనరల్ బాడీ 900 మంది డెలిగేట్స్ ఉంటారు. మాకు టోటల్ గా 22,000 మెంబర్షిప్ ఉంది. 9,000 మంది డెలిగేట్స్ నిర్ణయం తీసుకొని ఆమెకు ఎలక్ట్ చేయడం జరిగింది. రేపటి నుండి దీనికి టిఆర్ఎస్ కు, బిఆర్ఎస్ కు, ట్రేడ్ యూనియన్ కు ఏం సంబంధం లేదు.
చాలా మంది అంటున్నారు టిఆర్ఎస్ పోయినట్టేనా, బీఆర్ఎస్ పోయినట్టే. బీఆర్ఎస్ వేరు, హెచ్ఎంఎస్ అన్నది నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్. ఇందులో ఏ పార్టీ వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు. సోషలిస్ట్ భావజాలంతో ఉండేటువంటి సంఘం ఇది తెలిసిన విషయమే. ఈ భావజాలం రాజకీయ రంగు పులుముకోవడానికి ఒక మొదటి అడుగు పడ్డదా? కవిత రాజకీయ ప్రస్థానం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఈ ఎన్నికను చూడొచ్చా? ఇప్పటికే సింగరేణి జాగృతి ప్రకటించింది, సింగరేణిలో కీలకంగా ఉన్నారని. మోరోవర్ సింగరేణి ఉద్యోగులు కార్మికులంతా కూడా కవిత వెంట నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? డెఫినెట్ సింగరేణి కార్మిక ఇప్పుడు బలమైన కార్మిక సంఘం హెచ్ఎంఎస్ నాన్ పొలిటికల్. ఇక్కడ సింగరేణి దక్కించుకోవాలి. ప్రధాన అంశం ఏంటంటే సింగరేణికి దక్కించుకోవాలి. 13 జిల్లాల్లో 13 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా సింగరేణికి ఉరగబెట్టింది ఏమీ లేదు. కనుక మనం స్వయం ప్రతిపత్తిగా హెచ్ఎంఎస్ స్ట్రాంగ్ గా ఉండి హెచ్ఎంఎస్ కొత్త బావులు రావాలి, కొత్త ప్రాజెక్ట్ రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. ఒకప్పుడు జీపీరావు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జీపీరావు మనకు చైర్మన్ గా ఉండే బొగ్గుబాయిలు వచ్చినాయి, బ్లాక్లు వచ్చినాయి. బ్లాక్లు వస్తే పనిచేసే కార్మికు ఇక్కడ చదువుతో సంబంధం లేదు, కష్టపడే కార్మికుడే కావాలి. రన్నింగ్ పెట్టి 35,000 మందికి అపాయింట్ చేసిండ్రు పరుగు పందెం ద్వారా అపాయింట్ చేసి ఇవాళ సింగరేణిలో రేపు వచ్చే సంవత్సరం 26-27 వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు. కనుక సింగరేణి దక్కించుకోవాలని కొత్త ప్రాజెక్ట్ రావాలి, కొత్త బ్లాక్ రావాలి, అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి. ప్రధానంగా అండర్ గ్రౌండ్ మైన్సే ముఖ్యం. ఒక్క అండర్ గ్రౌండ్ మైన్ ఓపెన్ చేస్తే 3,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటారు. ఒక్కొక్క కార్మికుడు 6 టన్నుల బొగ్గు రోజుకు తీసిస్తారు. అంటే 6 30,000 రూపాయలు ప్రభుత్వానికి సింగరేణికి వాళ్ళు లాభం చేకూర్చిస్తారు. దానికి జీతము 5,000 ఇస్తే 25,000 ఒక కార్మికుడు రోజుకు సంపాదించి పెడుతున్నాం. ఇటువంటి మన సంస్థను నాశనం చేయొద్దు. అతిపెద్ద సంస్థ కోల్ ఇండస్ట్రీలో ఈ సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో కవిత గారికి ఒక్కరికే ధైర్యం ఉంది, కొట్లాడే దమ్ము ఉంది. అప్పుడు టీఆర్ఎస్ టీజీబీ కేసు ఉన్నప్పుడు కూడా ఆమె ఫైట్ చేసింది, ఆమె గట్టిగా నిలబడ్డది. కాబట్టి ఎవరు ప్రైవేట్ వాడు రాలేదు. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు వచ్చి కవిత ఒక యుద్ధం ప్రకటించిందా? బీఆర్ఎస్ పార్టీ మీద నేరుగా కాకుండా టీబీజీ కేసు మళ్ళీ కార్మిక సంఘంతో ఢీకొట్టాలన్నటువంటి ఉద్దేశం దీంట్లో కనిపిస్తోందా? కవిత ఉద్దేశం అదే చూడొచ్చు. ఎక్కడ ఉంది? టీజీబీ కేసు కార్యకర్తలు అందరూ కవిత గారు వెంబడి ఉన్నారు. అది పొలిటికల్ ఇదే. ఒక ట్రేడ్ యూనియన్ కు నామినేట్ చేసే ఇది లేదు. ఎవరో నామినేట్ చేస్తే ఈశ్వర్ గారిని నామినేట్ చేసినట్టు ఎవరు నామినేట్ చేయాలి? జనరల్ బాడీ, సుప్రీం ట్రేడ్ యూనియన్లకు జనరల్ బాడీ, పొలిటికల్ పార్టీ కాదు. టీజీబీ కేసు జనరల్ బాడీ పెట్టాలి. వాళ్ళ మెంబర్షిప్ ఎంతో, డెలిగేట్స్ ఎంతమంది ఉన్నోడు పెట్టి వాళ్ళతో పెట్టాలి. ఏదో ఒక హైదరాబాద్ లో ఒక ఇంట్లో కూర్చోండి మేము నిర్ణయం తీసుకున్నాం, ఆయనకు చేసినాం. ఇప్పటి వరకు ఆమెకు తీసేసినట్టు దాఖలాలు కూడా లేవు. తీసేసినాం, ఎవరికి అంత ధైర్యం లేదు. కవిత గారిని తీసేసినాం అనలే. ఇండైరెక్ట్ గా ఆయనకు పొలిటికల్ పార్టీ నిర్ణయించింది, కానీ ట్రేడ్ యూనియన్ నిర్ణయించలే. అది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. ఒక కొత్త పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా హెచ్ఎంఎస్ బేస్ చేసుకొని? అది కాలం నిర్ణయిస్తారు సార్. అప్పుడు మేము కూడా అనుకుంటున్నాం ఒకటే, ఏంటంటే సింగరేణి ఓట్లు తీసుకొని సింగరేణి సర్వనాశం చేస్తాను ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు. మనం ఎందుకు నిలబడద్దు అన్నది కూడా మన కార్యకర్తలు కార్మికుల ఓట్లతో గెలిచి కార్మికులకు మోసం చేస్తాను. సింగరేణి నాశనం చేసిండ్రు. ఇవాళ మొత్తం పొలిటికలైజ్ అయిపోయి 40-60 బాయిలు ఉన్నది 20 బాయిలైనాయి. 1,10,000 మంది ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ ప్రైవేట్ వాళ్ళకు వత్తాసు పలుకుతున్నాడు. కాబట్టి ఓపెన్ కాస్ట్లతోటి విధ్వంసం జరిగింది, ఉద్యోగాలు నాశనమైనాయి, కంపెనీ నాశనం అయిపోయింది. నాశనమై పొజిషన్ లో ఈ తరుణంలో కవిత ఒకరే మాకు మంచి లీడర్ గా కనబడ్డారు. అందుకే ఆమెకు మనం ఎన్నుకున్నాం. ఆమె తోటి మొత్తం సింగరేణి కార్మిక వర్గం. టీజీబీ కేసు లేదు. టీజీబీ కేసు లాస్ట్ టైం ఎన్నికల్లో నిలబడే చాతగాక ఏఐటీసీకి మద్దతు ఇచ్చింది, ఒక వేరే ఐఎన్టీసీకి మద్దతు. ఇక్కడ అప్పటికి అధ్యక్షురాలుగా కవితే ఉన్నారు. అప్పటికి కవితే ఉన్నారు. వాళ్ళ ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ కవిత గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి గెలిపించి వాళ్ళ ట్రేడ్ యూనియన్ లో అప్పచెప్పారు. ట్రేడ్ యూనియన్ నాయకుల ఫెయిలియర్ తోటి ఇవాళ కోల్బెట్ మొత్తం ఓడిపోయింది కదా. ఇవాళ ఇంట్లో కూర్చుండే పొజిషన్ ఎందుకు వచ్చింది కేసీఆర్ కు? మొత్తం రాష్ట్రం చుట్టూ మన రాష్ట్రం చుట్టూరుగా టీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి కోల్బెట్ లో వచ్చేసరికి ఓడిపోయింది. దాంతో ప్రభుత్వం పోయింది కదా. అందుకే బట్ ఇంకో విమర్శ కూడా ఉంది. కవిత వల్లే సింగరేణిలో ఓటమి పాలు కావడానికి కూడా ఒక పరోక్షంగా కవిత కారణం ఒక అపవాదు కూడా ఉంది. కవిత తోటి ఏమీ నాశనం కాలేదు. కవిత ధైర్యంగా ఉండదు, నిలబడ్డది. అక్కడ ఎమ్మెల్యేలు ఏం పని చేయలేదు, గెలిచిన ఎమ్మెల్యేలు పని చేయలేదు, గెలిచిన ట్రేడ్ యూనియన్లు పని చేయలేదు. దాని రియాక్షనే ఓటమి. ఇవాళ ఆ ఓటమి తోటి ప్రభుత్వం పోయింది. కనుక కవిత గారు ఉన్నప్పుడే ఏ ట్రేడ్ యూనియన్ నాయకులకు తెలియకుండా ఆమె కేసీఆర్ గారికి చెప్పి, అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారితో చెప్పి లాభాల వాటా 33% దాకా వచ్చింది. ఇవాళ
10% ప్రపంచంలో ఎక్కడ లాభాల వాట ఇవ్వలే సింగరేణిలో. అప్పుడు హెచ్ఎంఎస్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసినప్పుడు వార్నింగ్ ఇచ్చిన ఆయన, ఏంటిది మీరు సమ్మె చేస్తున్నారు, మీ జీతాలకి వెళ్ళి కట్ చేస్తా అంటే ఎట్లా కట్ చేస్తామని ఒక హెచ్ఎంఎస్ అన్నది. జీతంలోకి వెళ్ళి కట్ చేసి కార్మిక వ్యతిరేక పార్టీ అంటే వెంబడే 2వ రోజే చీఫ్ సెక్రటరీ చెప్పినట్లు అట్లా అనలేదు. లాభం వస్తే లాభం ఏమిస్తావు అంటే 10% ఇస్తాను. 10% నుండి పొలిటికల్ గా ఇవాళ 32% లాభాల వాటా తీసుకుంటున్నాం మనం. దాంట్లో ప్రధాన పాత్ర ఏ ట్రేడ్ యూనియన్ నాయకులను పిలవకుండానే వాళ్ళే ప్రెసిడెంట్ గా ఉన్నారు, గౌరవ అధ్యక్షురాలుగా కవిత గారు ఉన్నారు, కేసీఆర్ గారు. రియాజ్ గారు హెచ్ఎంఎస్ నేపథ్యం వేరు, హెచ్ఎంఎస్ భావజాలం వేరు. అట్లాంటిది ఒక రాజకీయ నాయకురాలు హెచ్ఎంఎస్ లో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే దీంట్లో రాజకీయ ప్రభావం పడేటువంటి అవకాశం లేదా? ఎందుకంటే హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు కార్మిక చట్టాలను తయారు చేయడంలో కానీ పార్లమెంటరీ కార్మిక చట్టాలు తయారు చేయడంలో కానీ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక సీనియర్ సంస్థ హెచ్ఎంఎస్. అట్లాంటి ఒక రాజకీయ నాయకురాలు మీరు గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. సో రాజకీయ ప్రభావం మీరు పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ ఉండదు మా దాంట్లో ఉండదని చెప్పినా కానీ మీరు తీసుకొచ్చుకున్నది ఒక రాజకీయ నాయకురాలు కదా సార్. అంతకుముందు నాయన్ నరసింహారెడ్డి బీఆర్ఎస్ఏ టిఆర్ఎస్ఏ ఆయన కూడా ప్రెసిడెంట్ ఉన్నారు కదా. ఆ రాజకీయాలు మేము కలపలేదు కదా, అక్కడనే ఉండాలన్నాం. ఆయన తర్వాత వేణుగోపాలాచారి గారు కూడా ప్రెసిడెంట్ ఉన్నారు. వారు కూడా ఆ రాజకీయాలు ఇలా ఇమడవద్దు, ఇలా తీసుకురావద్దన్న వాళ్ళిద్దరు జనరల్ బాడీ మీటింగ్ లో పక్కన పెట్టి వేరే వాళ్ళకు మనం ఎన్నుకున్నాం. కనుక రాజకీయాలకు ట్రేడ్ యూనియన్ కు సంబంధం లేదు. ఆ రాజకీయాలు ఏ పార్టీలు ఉన్నా ఆ రాజకీయ పాలసీలు మనం సింగరేణిలో అమలు చేయలేము. సింగరేణి సపరేట్, సింగరేణి కార్మికుల సమస్యలు. ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ కూడా అందుబాటులో ఉన్నారు. సో నవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్ఎంఎస్ అడుగులు ఎటుపడుతున్నాయి? కవిత కొత్త పొలిటికల్ పార్టీకి అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? సో గౌరవ అధ్యక్షురాలుగా జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కవిత లక్ష్యం ఏంటి, ఎట్లా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు? శ్రీకాంత్, మనం చూడొచ్చు హెచ్ఎంఎస్ అనేది ఏ పొలిటికల్ సంబంధించినట్టు అనుబంధ కార్మిక సంఘం కాదు, అది స్వతంత్రంగా ఉన్నట్టు కార్మిక సంఘం. అయితే గతంలో మనం చూడొచ్చు హెచ్ఎంఎస్ లో గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన చనిపోయే వరకు కూడా ఆయన హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా హెచ్ఎంఎస్ వెంటనే ఉన్నాడు. ఆయన హెచ్ఎంఎస్ సంబంధించినటువంటి ఎన్నికలకు అంటే అటు బీఆర్ఎస్ కు ఉన్నటువంటి టీబీకేఎస్ కార్మిక సంఘం ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఆయన హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి మాత్రమే ప్రచారం చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఏ పొలిటికల్ పార్టీకి అనుబంధం కాదు కాబట్టి హెచ్ఎంఎస్ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి అందులోకి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కవిత దీన్ని క్యాచ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ హెచ్ఎంఎస్ అనేది సింగరేణి ప్రాంతంలో ఒక పూర్తి స్థాయిలో ఒక పట్టున్నటువంటి యూనియన్, కొన్ని ఏరియాలు కూడా గెలిచినటువంటి ఆ యూనియన్, చరిత్ర ఉన్నటువంటి యూనియన్, ఇప్పటికి కూడా లీడ్ చేస్తున్నటువంటి యూనియన్ చెప్పుకోవచ్చు. అయితే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కవితకి బీఆర్ఎస్ నుంచి ఏదైతే టీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడు కొద్దిగా క్యాడర్ ఉండేది, ఆ క్యాడర్ తో పాటు హెచ్ఎంఎస్ క్యాడర్ కూడా తోడైతే తను పార్టీ పెడితే ఖచ్చితంగా వీళ్ళందరూ ఏకమయ్యే అవకాశం ఉంటుంది, ఆమెకు క్యాడర్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో హెచ్ఎంఎస్ దానికి సంబంధించి అనుబంధంగా ఈ పార్టీ లేదు. కానీ కవిత పార్టీ కనుక పెడితే మాత్రం ఇటు హెచ్ఎంఎస్ వైపు ఉన్నటువంటి కార్మిక నేతలు ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కవితతో కొంతమంది టీబీకేఎస్ నుంచి వచ్చినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఆమెకి మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ కార్మిక సంఘానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే సింగరేణి ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే మహిళా నాయకురాలుగా ఎవరు కూడా లేరు. పూర్తిగా కవిత గతంలో ఉండేది. గతంలో బీఆర్ఎస్ అంటే ఇప్పుడు రియాజ్ అహ్మద్ చెప్పినట్టు అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా గౌరవ అధ్యక్షులు ఉన్నప్పుడు అనేక కార్మికుల కోసం అనేక సంబంధించినట్టు ఏదైతే కార్మికులకు సంబంధించినట్టు కొన్ని చట్టాలు కావాలి, కొన్ని అవసరాలు ఉంటాయి, దానికోసం కవిత పోరాడింది కాబట్టి ఆ పోరాట స్ఫూర్తితోటి ఇప్పుడు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షులుగా తీసుకున్నామని చెప్పేసి రియాజ్ చెప్తున్నారు. అయితే వాస్తవానికి అదే కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ట్రేడ్ యూనియన్ లో కీలకంగా మహిళా నాయకులు చాలా తక్కువ ఉన్నారు. అందులో షార్ప్ గా ఉండేది, అందులో తెలంగాణ మీద ఒక పట్టున్నటువంటి నాయకురాలు ఎవరు ఉన్నారంటే కవిత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉద్యమం టైంలో కానీ తను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీబీకేఎస్ కోసం తిరిగినటువంటి పరిస్థితి కాబట్టి సింగరేణి పూర్తి అవగాహన ఉన్నటువంటి మనిషి కవిత అని చెప్పుకోవచ్చు. అయితే కవిత కూడా పూర్తిగా హెచ్ఎంఎస్ కి అవసరం. ఎందుకంటే హెచ్ఎంఎస్ రానున్న కొన్ని రోజుల్లో మళ్ళీ ట్రేడ్ యూనియన్ అంటే సింగరేణి సంబంధించిన ఎలక్షన్లు ఉంటాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెచ్ఎంఎస్ కూడా ఎన్నికలకు గెలవాలి కాబట్టి కవిత లాంటి ఆ వ్యక్తిని కూడా వాడుకోవచ్చు. కవిత కూడా తనేదైనా కొత్త పార్టీ పెడితే పూర్తి స్థాయిలో కూడా హెచ్ఎంఎస్ ని వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెచ్ఎంఎస్ లో కొంతమంది కొన్ని క్యాడర్లు ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో వరంగల్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్ఎంఎస్ సంబంధించిన
కార్యాలయాలు ఉన్నాయి, హెచ్ఎంఎస్ సంబంధించిన క్యాడర్ కూడా ఉంది. కొన్ని ఏరియాలలో హెచ్ఎంఎస్ గతంలో చూసుకుంటే రామగుండం 1, రామగుండం 2 లో కూడా హెచ్ఎంఎస్ గెలిచినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ ఎక్కువ కూడా పట్టున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అలాంటి ప్రాంతంలో ఎక్కువ కూడా కార్మికులు ఉంటారు, వేల సంఖ్యలో కూడా కార్మికులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కవిత పార్టీ పెడితే ఈ హెచ్ఎంఎస్ సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా కవితకు పంపించే అవకాశం ఉంది. పొలిటికల్ గా కూడా కవితకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేగాని పూర్తి స్థాయిలో కూడా ఇటు అంటే కవిత రావడం వల్ల హెచ్ఎంఎస్ అవకాశం ఉంది, వాళ్ళు వినియోగించుకుంటారు. అదే కూడా హెచ్ఎంఎస్ ను కవిత కూడా త్వరలో ఏమైనా పార్టీ పెడితే మాత్రం వినియోగించుకునే అవకాశం ఉంది. అందుకని హెచ్ఎంఎస్ ఏ పార్టీకి అనుబంధం కాదు, ఏ పార్టీ తెలంగాణ ఉద్యమం చూసాం. సింగరేణి కదిలితే అఫ్ కోర్స్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా భారీ మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు సింగరేణి నుంచే కవిత అడుగు మొదలు పెట్టింది అనుకోవచ్చా? హెచ్ఎంఎస్ త్రూ రానున్నటువంటి కాలంలో మొన్న మధ్యలో అమెరికా వెళ్ళిన తర్వాత కవిత లేఖ రాయడం జరిగింది, కార్మికులను ఉద్దేశించి కార్మికుల పక్షాన్ని నిల్చుంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ కవిత అడుగులు కూడా మనం చూస్తున్నాం, బీసీలకు మద్దతుగా, బీసీలకు ఉపయోగకరంగా ఉండేలాగా సామాజిక తెలంగాణ రాలేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు హెచ్ఎంఎస్ లో ఒక అడుగు పడింది. తెలంగాణ జాగృతి అంటే సింగరేణి జాగృతిని కూడా గతంలో ప్రకటించారు, కమిటీలు కూడా వేయడం జరిగింది. సో ఒక పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ దగ్గరలో ఉందనుకోవచ్చు ఈ అన్ని నేపథ్యాలు చూస్తే. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి అంటేనే పూర్తి స్థాయి కూడా మనం వాస్తవం చూడొచ్చు. తెలంగాణకు గుండెకాయ అనేది సింగరేణిలో ఎక్కువ కూడా కార్మికులు ఉంటారు. సింగరేణిలో పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎస్టీ, ఎస్సీ, బీసీల కార్మిక సంఖ్య ఎక్కువ ఉంటుంది. అయితే పూర్తిగా కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. సింగరేణిలో ఆఫీసర్ లెవెల్లో మాత్రమే ఓసీలు కానీ కొంతమంది బీసీలు కొంతమంది వీళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు సింగరేణిలో ప్రధానంగా మనం చూసుకుంటే కార్మిక సంఖ్యలు ఎక్కువ చూసుకుంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఎక్కువ ఉన్న పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కవిత అది క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను పొలిటికల్ పార్టీ పెడితే ఖచ్చితంగా ప్రజాబలం కావాలి. అంతేకాకుండా ఆమె తిరగడానికి పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే సింగరేణి అంటేనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. ఆ సింగరేణిలో ప్రధాన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన జిల్లాలో తిరగాలంటే ఖచ్చితంగా ఆమెకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంచుకుందని చెప్పుకోవచ్చు. హెచ్ఎంఎస్ అనేది చాలా బలమైన కార్మిక సంఘం, పూర్తి స్థాయి కూడా చాలా మంది కార్మికులు ఉన్నటువంటి సంఘం కాబట్టి పూర్తిగా దాన్ని ప్లాట్ఫామ్ గా ఎంచుకుందని చెప్పుకోవచ్చు. తను కనుక రేపు ఏమైనా పార్టీ పెట్టుకున్నా ఆమెకి యూనియన్ అంటే ఆ పార్టీ తరఫున ట్రేడ్ యూనియన్ పెట్టుకోకపోవచ్చు, హెచ్ఎంఎస్ కంటిన్యూ చేయొచ్చు. హెచ్ఎంఎస్ లో కూడా తను ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ వేరు, ట్రేడ్ యూనియన్ వేరు. పూర్తిగా ఆమె పెట్టుకున్న పార్టీలో హెచ్ఎంఎస్ కి పని చేయొచ్చు, హెచ్ఎంఎస్ వైపు కార్మికుల వైపు కూడా పోరాడే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్. Yeah, thank you Naveen, thanks for joining, and thank you Riyaz garu, thanks for joining. So కవిత అడుగులు స్పష్టంగా కనిపిస్తోంది. హెచ్ఎంఎస్ నుంచి తన అడుగు మొదలుపెట్టి ఇక రాజకీయ అడుగులు అఫ్ కోర్స్ పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కవిత ఎత్తుకున్నటువంటి జెండా కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే రకంగానే ఉన్నాయి. ఈరోజు హెచ్ఎంఎస్ త్రూ బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది. ఇక కవిత ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు, ఎట్లాంటి కామెంట్స్ చేయబోతున్నారు, లేఖలో మాట్లాడినటువంటి అంశాలు కాక ఇంకా అంటే జనరల్ గా చిట్ చాట్ లో మాట్లాడినటువంటి మాటలు ఇప్పటివరకు కవిత విషయంలో ఉన్నాయి. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. బట్ ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు హెచ్ఎంఎస్ తరపున తో పాటు తన రాజకీయ భవిష్యత్తు గురించి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.